కూర్చోవడం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అడుక్కోవడం. వాడి పని రెండో పని లేదు వాడికి దాదాపు పెద్ద వయసు వచ్చింది, కొంచెం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చింది. పార్వతీదేవి చూసింది, అరే వీడు చిన్నప్పటి నుంచి మన గుడి దగ్గర అడుక్కుంటున్నాడు స్వామి, ఎంతసేపు మీ నామస్మరణ చేస్తున్నాడు, వాడు అడుక్కోవడానికైనా సరే వాడు మీ నామస్మరణ చేస్తున్నాడు కదా, వాడి జాతకాన్ని మారుద్దాం, వాడి జీవితాన్ని మారుద్దాం స్వామి అని చెప్పిందట. శివుడు నువ్వేం చేసినా వాడి కర్మ అంతే, వాడిని మార్చలేము అన్నట్టు. నేను మార్చి చూపిస్తాను అని చెప్పి, సరే నీ ఇష్టం. వీడు గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో అమ్మవారు ఏం చేసింది, ఒక పెద్ద బంగారు మూట కట్టేసి దారిలో పడేసింది. వీడు రోజు ఇంటికి వెళ్తున్నాడు, గుడికి వస్తున్నాడు ఇంటికి వెళ్తున్నాడు కదా. మూట కొంచెం దూరంలో ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు వీడికి ఒక విచిత్రమైన వింత ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, నేను దాదాపుగా నా చిన్నప్పటి నుంచి రోజు గుడికి వస్తున్నా, ఇంటికి వెళ్తున్నా గుడికి వస్తున్నా, అసలు దారి ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నా కదా, కళ్ళు మూసుకొని నేను గుడి నుంచి ఇంటికి పోగలుగుతానా లేదా అని చెప్పి అక్కడి నుంచి కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టాడు. మూట దాటేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమైంది, వాడి కర్మ